క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మార్కు సువార్త 6వ అధ్యాయము 30 నుంచి 34 వచనం వరకు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మన అనుదిన జీవితంలో పిల్లలు బడికి వెళ్ళి వచ్చిన తర్వాత వారు చేసిన ప్రతి క్రియయు తల్లిదండ్రులకు చెబుతూ ఉంటారు. అటువంటి ఒక సన్నివేశాన్నే ఈరోజు మనం సువార్తలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు శిష్యులు వారు చేసిన ప్రేషిత కార్యములు, బోధనలు వచ్చి క్రీస్తు ప్రభుకు చెబుతూ ఉన్నారు. వారు బోధన చేసే సమయంలో వారికి భోజనం చేసే సమయం కూడా లేదు. క్రీస్తు ప్రభు వారిని యొక్క దూరపు ప్రదేశానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని వారికి చెబుతూ ఉన్నారు. వారు ఆ ప్రదేశానికి వెళ్ళేలోపు ప్రజలు అక్కడికి వచ్చి ఉన్నారు. క్రీస్తు ప్రభు వారిని చూసి వీరు కాపరి లేని గొర్రెల్లా ఉన్నారని వారికి బోధన చేయడం చూస్తూ ఉన్నాం. మన అనుదిన జీవితంలో ఎవరైనా ఏదైనా ఇస్తారు అంటే మనం అక్కడికి వెళ్తాం. మరి క్రీస్తు ప్రభు శిష్యులు వారికి ఏమి ఇచ్చారు? ప్రజలు ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఒకే కారణం, వారు కాపరి యొక్క స్వరాన్ని వినడానికి అక్కడికి వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం 23వ కీర్తన ఎన్నో మార్లు చదివి ఉంటాం, ధ్యానించి ఉంటాం. మన క్రైస్తవులమైన మనం క్రీస్తే మన కాపరిని విశ్వసిస్తున్నామా? కాపరి యొక్క లక్షణాన్ని 23వ కీర్తనలో చూస్తూ ఉన్నాం. కాపరి రక్షిస్తాడు, పోషిస్తాడు మరియు జీవను పోస్తూ ఉన్నారు. మరి ఈ కాపరి యొక్క గుణాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. క్రైస్తవులమైన మనము క్రీస్తు ప్రభు ప్రతిరోజు నీ కోసం, నా కోసం, మనందరి కోసం దివ్య బలి పూజలో దివ్య సత్ప్రసాద రూపంలో మనలోకి విచ్చేసి వస్తున్నారు. వారు మన ఆత్మలకు జీవమును పోస్తూ ఉన్నారు. మరియు 23వ కీర్తన 4వ వచనంలో చెప్పినట్లు, మరణపు ఛాయ గుండెలో నేను నడిచినను నేను భయపడను, ఎందుకు అంటే క్రీస్తే నా కాపరి అని చెప్పే ధైర్యాన్ని మనకు దయచేయమని, క్రీస్తే మన ఇంటికి కాపరిగా ఉండాలని, మన అందరికీ తోడు నీడగా ఉండాలని, మనల్ని దీవించాలని ప్రార్థిద్దాం. ఆమెన్.